నువ్వు లక్ష ఇంకా ఇక్కడ కట్టేసి నువ్వు లేదు అంటే నేను జైల్లోకి వేస్తామని బెదిరించినారు. తర్వాత ఏం జరిగింది? దాని తర్వాత మళ్ళీ అదే అన్న దిలీప్ అన్న మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి సారు తులసి సార్ని మాట్లాడి మీ దగ్గర మా నాన్న వచ్చి మాట్లాడిన సార్ ఆల్రెడీ మాట్లాడి మళ్ళీ ఎంబసీ వాళ్ళది మాట్లాడి వాళ్ళ ద్వారా పాస్పోర్ట్ తీపించుకొని ఇంకా మొత్తం టికెట్ అంతా వేసి కూడా మొత్తం దగ్గరుండి పిలుచుకొచ్చినారు సార్. మా అందరూ వీళ్ళు ఇంత చేసినందుకు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు సార్. చెప్తావా? నేను చెప్తా, కూర్చోండి. సో దయచేసి తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో చదివిపించి సాకి పెంచి లేదా ఉద్యోగం నేర్పించి అన్నీ తయారు చేసిన తర్వాత ఈ బ్రోకర్లు ఏజెంట్లు ఏం చేస్తున్నారంటే వీళ్ళ దగ్గర డబ్బు తీసుకొని నిన్ను అక్కడికి పంపించి మెకానిక్ చేస్తాము లేదా ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ చూపించి తీసుకువెళ్ళి దుబాయ్లో వదిలిపెట్టి నువ్వు ఇప్పుడు ఇక్కడ చెప్పిన పని చేయాలి, చేయకపోతే నువ్వు ₹1,00,000 ఇక్కడ కట్టేది ఇండియాకు పోయట్లేదని చెప్పి వారిని బెదిరిస్తే మన చెర్లోపల్లి గ్రామానికి చెందిన దిలీప్ అనే వ్యక్తికి వీళ్ళు ఆ గ్రామస్తులు కాబట్టి అతను నోటీస్కి వస్తానే నా దృష్టికి తెచ్చాడు. నేను ఎమ్మటే ఇతన్ని ఎంబసీ ద్వారా ఇతన్ని అక్కడి నుండి వెనక్కి పిలిపించడం జరిగింది. కాబట్టి ఇంకా పైన కూడా వెళ్లే ముందు అక్కడ ఉన్న వారితో కన్ఫర్మేషన్ తీసుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలనేదే నా సూచన. నా పేరు లీలావర్మ, చిత్తూరు జిల్లా చెర్లోపల్లి గ్రామం పక్కన యాదవ్ కాలనీ మాది. నేను దుబాయ్కి అనేసి ఏసీ మెకానిక్ పని చూపిస్తామనేసి మా ఏజెంటు ఇక్కడ నుంచి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళినాక అసలు పని ఏది కరెక్ట్గా లేదు, నన్ను తీసుకెళ్ళి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వదిలేసినారు. ఇలా నాకు చెప్పిన పని ఏది లేదు, మీరు ఫుడ్ అంతా కూడా మొత్తం వాళ్ళే పెడతా అని చెప్పినారండి. అక్కడ వెళ్ళినాక మళ్ళీ ఫుడ్ అడిగితే అసలు వెళ్ళినప్పటి నుంచి ఫుడ్ అసలు ఏమీ పెట్టలేదు, మొత్తం మీదే అని చెప్పేసినారు. దాని తర్వాత మేము ఏజెంట్ కాంటాక్ట్ అయ్యి ఇలా అయింది, వాళ్ళు ఫుడ్ ఏం పెడతలేదు, కానీ మేము మొత్తం కూడా చెప్పిన పని ఏది కరెక్ట్గా లేదని అడిగితే అయితే వాళ్ళు ఇండియాకి నువ్వు రావాలంటే వాళ్ళు ₹1,00,000 అడుగుతారు కంపెనీ వాళ్ళు. ఆ ₹1,00,000 నువ్వు కట్టేసి నువ్వు తర్వాత ఇంటికి వచ్చుకో అటనేసి ఆ తర్వాత ఫోన్ కూడా తీయడం మానేసినారు సార్. దాని తర్వాత ఇంకా మేము ఏం చేయాలో తెలియకుండా ఇంకా మా ఊరి ఎంపీటీసీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా ఎమ్మెల్యే వాళ్ళ గారిని కలిసి మళ్ళీ వాళ్ళ ద్వారా కంప్లైంట్ తీసుకొని అక్కడ షార్జాలో నేను ఉంటున్నాను, షార్జాలో ఎంబసీ వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ద్వారా మాట్లాడి పాస్పోర్ట్ తీసుకొని మొత్తం మాకు అన్నీ ఫ్రీగానే ఇక్కడికి తీసుకొచ్చినారు సార్. ఇక్కడికి తీసుకొచ్చిన దానికి ఎమ్మెల్యే గారికి మళ్ళీ నాకు సపరేట్గా చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ ఎస్ఐ సారు కంప్లైంట్ ఇచ్చి మెయిల్ పెట్టి చాలా చేశారు. ఆ సార్కి నా ఎమ్మెల్యే గారికి అందరికీ నా ధన్యవాదాలు. మా ఏజెంట్ వచ్చి తిరుపతి పక్కన రేణిగుంటలో, పేరు వచ్చి లక్ష్మి గారు, ఒక లేడీస్ అండి. ఇంక మీట ఎవరైనా వెళ్ళాలన్నా చేయాలన్నా మొత్తం ఏమి పరిస్థితి అన్నీ కనుక్కొని తెలుసుకొని అక్కడ కరెక్ట్గా ఉందో లేదో, అక్కడ ఎవరైనా ఉంటే ఆల్రెడీ పనిచేసే వాళ్ళ దగ్గర చూసుకొని వెళ్ళొచ్చు. డైరెక్ట్గా ఏజెంట్ల ద్వారా వెళ్ళొద్దండి. వాళ్ళ ఏజెంట్లు అంటేనే మొత్తం మన దగ్గర ఒకటి చెప్తున్నారు, అక్కడ చేయించే పని వేరే చేపిస్తున్నారు సార్. వెళ్ళేటప్పుడు మొత్తం కనుక్కొని వెళ్ళండి.